హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్‌గా అమెజాన్‌లో కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. చాలా యూస్‌ఫుల్‌గా ఉన్నాయి అన్నీ కూడా. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అన్నీ కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి అన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా చూడండి. మీకు అర్థమవుతుంది. కావాలంటే మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్‌దయితే ఇది తీసుకున్నానండి. ఇదైతే బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య. ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేస్తున్నారు దీన్ని యూజ్ చేస్తూ. నేను కూడా ట్రై చేయాలని ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇదేంటంటే వర్కింగ్ ఉమెన్స్‌కి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ముందు రోజు అన్నీ కట్ చేసి దీంట్లో విడివిడిగా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మార్నింగ్ పూట, పక్క రోజు మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఉంటుందనమాట. ఇలా మీరు కావాలంటే సలాడ్ కోసము ఇట్లా సెపరేట్‌గా కట్ చేసి పెట్టుకుంటే మీకు పక్క రోజుకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ఫ్రెష్‌గా కూడా ఉందండి. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు ఇట్లా లెమన్ కట్ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే హోల్ అట్లాగే పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లాగా జింజర్ అట్లాగా అన్నీ కూడా నేను క్లీన్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే టీకి అట్లా యూజ్ అవుతుంది కాబట్టి. ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీది యూజ్ చేశారండి. బావుంది. ఇట్లా మీరు 4 సైడ్స్ ఇట్లా క్లోజింగ్ ఉంటుందనమాట. కాబట్టి మీకు చాలా బావుంది. చాలా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. 2, 3 డేస్‌కి కూడా మనకి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇలా మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి హడావిడి లేకుండా ఉంటుందనమాట వంట చేసేటప్పుడు. మీరు కావాలంటే టమాటోస్, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి పెప్పర్ గ్రైండర్ అండి. నేను ఇది చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా వరకు చాలామంది యూజ్ చేస్తూ ఉంటుంటారు. నేనైతే ఎప్పటినుంచో చూసి కొంచెం క్వాలిటీది చూసి తీసుకుందామని నేను చాలా రివ్యూస్ చాలా అమెజాన్‌లో చాలా సెర్చ్ చేసి తీసుకున్నాననమాట. దీనికైతే రివ్యూస్ చాలా బాగున్నాయి. ఏం లేదు, ఇట్లా ఓపెన్ చేసేసి దాని లోపల పెప్పర్ వేసేయాలి. మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని ఇట్లా ట్విస్ట్ చేస్తే మనకి పెప్పర్ పౌడర్ అనేది పడుతుంది. చాలా బాగుంది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక 1 మంత్ నుంచి యూజ్ చేస్తూ మీకు నేనైతే రివ్యూ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇది మిల్క్ ఫ్రోతర్ అండి. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే ఇది కూడా రివ్యూస్ అన్నీ కూడా చూసి తీసుకున్నాననమాట. చాలా బాగుంది. మెయిన్‌గా కాఫీ లవర్స్‌కి చాలా యూజ్ అవుతుంది. డైలీ కాఫీ తాగే వాళ్ళకి మంచి ఫ్రాతీ కాఫీగా అయితే మనం తాగొచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. అది కాక ఇదేంటంటే బ్యాటరీస్‌ది కాదనమాట. ఇది నేను చార్జబుల్ తీసుకున్నాను. బ్యాటరీస్‌ది ముందు ఒకసారి తీసుకున్నాను కానీ అది సరిగ్గా పనిచేయలేదు. అందుకని ఈసారి చార్జబుల్ తీసుకున్నాను. చాలా బావుంది. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్‌ది కొంచెం స్లో వస్తుంది. అట్లా మీరు 3 టైప్స్ అనమాట. హై స్పీడ్ కూడా వస్తుంది. మీకు ఎక్కువ ఫ్రోత్ కావాలంటే హై స్పీడ్‌లో మీరు చేసుకోవచ్చు. దీనికి 2 ఇచ్చారనమాట. ఇది మిల్క్ ఫ్రోతర్ ఒకటి. ఇదొచ్చేసి మనకి బటర్ మిల్క్ కానీ, ఇంక దేనికైనా యూజ్ అవుతుంది. ఎగ్ విస్క్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ అయితే నేను ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అసలు నేను ఛార్జే చేయలేదండి ఇన్ని రోజులు. అయినా కూడా నాకు ఒక 20 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికి నేను ఛార్జ్ చేయలేదు. కాబట్టి ఛార్జ్ చాలా రోజులే వస్తుందనుకుంటున్నాను. బటర్ మిల్క్ తాగే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు అది కాక సమ్మర్ కదా! బటర్ మిల్క్ బాగా విస్క్ చేసి బావుంటుందనమాట టేస్ట్ దీంతో చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నేను జూక్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి రీసెంట్‌గా. నేను చాలా బ్యాగ్స్ అయితే యూజ్ చేశాను. మీకు కూడా నేను రివ్యూ చాలా సార్లు ఇచ్చాననమాట. నేను రీసెంట్‌గా ఈ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. జూకో మీకు తెలిసే ఉంటుంది. ఇదొక ఇండియన్ బ్రాండ్ అనమాట. చూస్తున్నారు గదా! ఈ బ్యాగ్‌లో అయితే చాలా పాకెట్స్ ఇచ్చాడు. చాలా స్టోరేజ్‌కి అన్నీ గూడా పెట్టుకోవడానికి చాలా బావుంది. మనం ఎక్కడికైనా షాపింగ్‌కెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే బాటిల్, వాలెట్, ఫోను అన్నీ గూడా బాగా సెట్ అవుతుంది. కొంచెం స్పేషియస్‌గా ఉందనమాట. జిప్ క్వాలిటీ గూడా చాలా చాలా బావుంది. అన్నిటికి గూడా జిప్స్ వచ్చాయి. చాలా బావుందండి. మీరు గనక ఈ బ్యాగ్ తీసుకోవాలి అనుకుంటే మీకొక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను ఒక కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. కూపన్ కోడ్ వచ్చేసి YTKEER10. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఏ బ్యాగ్ కావాలో సెలెక్ట్ చేసుకొని లాస్ట్‌లో ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి యూజ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనిప్పుడైతే సింపుల్‌గా బ్యాగ్‌లో ఏమేం పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాననమాట. బ్యాగ్‌లో మనకి పెద్ద వాలెట్, నా దగ్గర పెద్ద వాలెట్ ఉంది. ఇది కూడా నేను జూక్ నుంచి తీసుకున్నాను. ఇంత పెద్ద వాలెట్ కూడా ఈజీగా పడుతుందనమాట. అలాగే ఫోన్, మనం బయటికెళ్తే ఏమేమి తీసుకుంటాం, ఫోను, వాలెట్, ఏమైనా క్లిప్స్, కొంబ్ అలాంటివి కూడా మనం లేడీస్ పెట్టుకుంటాం కదా! అవి, ఇంకేమైనా వాటర్ బాటిల్ కూడా ఈజీగా పడుతుందనమాట. పిల్లలకి స్నాక్స్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండి. నేను చాపింగ్ బోర్డ్ మంచి క్వాలిటీది చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా మామూలుది తీసుకుంటుంటే విరిగిపోవడము అలా జరుగుతూ ఉంది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెస్తా హోమ్స్‌లో మనకి
ఈ చాపింగ్ బోర్డ్స్ అనేవి చాలా రకాలు, చాలా షేప్స్ గూడా ఉన్నాయి. నాకు ఈ షేప్ అయితే చాలా బా నచ్చింది. క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు. చాలా చాలా బావుంది. నేనైతే యూజ్ చేశాను కొన్ని రోజులు. దీనికొక హోల్ గూడా ఇచ్చారనమాట. మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ అలాగే నేనైతే కుకింగ్ వీడియోస్ కోసం అనేసి తీసుకున్నాను. లుక్ బావుండాలి అనేసి. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. అలాగే నేనొక ట్రే అయితే తీసుకున్నాననమాట. వుడెన్ ట్రేనే తీసుకున్నాను. ఏంటంటే ఇది వీడియోస్ కోసం పనికొస్తుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి బావుంటుంది. దీని లుక్ అయితే చాలా చాలా బావుందండి. దీంట్లో డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే ఇలా సింపుల్‌గా తీసుకున్నాననమాట. హ్యాండిల్ ఇట్లా 2 హ్యాండిల్స్ వస్తాయి. చేత్తో మనం పట్టుకోవచ్చు. ఈజీగా సర్వ్ చేయడానికి కూడా చాలా బావుంటుంది. లుక్ అయితే నాకు చాలా బా నచ్చిందండి. మీరెక్కడైనా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా గూడా లుక్ అయితే చాలా బావుంటుంది. డైనింగ్ టేబుల్ మధ్యలో ఇది పెట్టేసుకొని దాని మీద స్పైసెస్, గీ పొడులు అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం గదా! అవన్నీ గూడా పెట్టుకోవచ్చనమాట నీట్‌గా. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మాత్రము దీన్ని ట్రేగా వాడండి. చాలా బావుంటుంది. లుక్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. మనం స్నాక్స్ కానీ, డ్రింక్స్ కానీ ఇవ్వచ్చనమాట. నెక్స్ట్ అయితే ఇదొకటి స్టోరేజ్ కంటైనర్ అయితే తీసుకున్నాను. చిన్న చిన్నవి పెట్టుకోవడానికనేసి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, ఎక్కడైనా పెట్టుకోవడానికి. మీ దగ్గర జ్యువెలరీ ఐటెమ్స్ ఉన్నా, నెయిల్ పాలిషెస్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చనమాట. కొంచెం బిగ్ సైజ్. నేను ముందు ఒక చిన్న సైజ్ తీసుకున్నాననమాట. దానికన్నా ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు బాగా నచ్చిందనమాట. ఇట్లాగా నెయిల్ పాలిష్‌లు పెట్టుకోవచ్చు. మీరేదైనా జ్యువెలరీ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. ఇంకేమన్నా క్లిప్స్ కానీ, బ్యాండ్స్ కానీ అలాంటివన్నీ గూడా ఈజీగా ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటే మనకి బావుంటుంది. నేనైతే ఒక దాంట్లో నెయిల్ పాలిష్ పెట్టాననమాట. అలాగే క్లిప్స్, ఇట్లా జ్యువెలరీ ఐటెమ్స్, బ్యాంగిల్స్ అట్లాంటివి ఉంటాయి గదా! ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవన్నీ గూడా ఈజీగా పడుతున్నాయనమాట. కొంచెం పెద్ద సైజే ఉంది ఇది. చూస్తున్నారు గదా! ఎంత కొంచెం అంటే మరీ పెద్దది కాదు. అలా అని మరీ చిన్నది కాదనమాట. కొంచెం సరిపోతుంది మనకి ఏమైనా ఇట్లాంటివి పెట్టుకోవడానికి. ఇది గూడా ప్రైస్ తక్కువే ఉంది. నేను ప్రైస్ అయితే ఇక్కడ అన్నిటికి మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేనొక ఫ్లవర్ వేస్ తీసుకున్నానండి. నేను ఓన్లీ వేస్ అనమాట. ఫ్లవర్స్ రాలేదు దీంట్లో. నేను మళ్ళీ అది విడిగా తీసుకోవాలి. దీనికి ఏ కలర్ సెట్ అవుతుందో చూసి తీసుకోవాలనమాట. నాకైతే దీని డిజైన్ చాలా బాగా నచ్చింది. మనకి టీవీ దగ్గర కానీ, డైనింగ్ టేబుల్ మధ్యలో కానీ, ఎక్కడైనా సైడ్ టేబుల్ మీద గానీ పెడితే చాలా బావుంటుంది. దీనికి రెడ్ గానీ, యెల్లో ఫ్లవర్స్ యూజ్ చేస్తే బావుంటుందనమాట. దీని డిజైన్ అనేది చాలా యూనిక్‌గా బావుందండి. నేను ఇట్లాంటిది తీసుకున్నాను ఆల్రెడీ. నేను అది ఏంటంటే రౌండ్‌గా ఉంటుందనమాట. హోల్ ఎక్కువుంటుంది. అలాంటిది తీసుకున్నాను. అందుకని అది నచ్చి ఇది గూడా తీసుకున్నాననమాట. నెక్స్ట్‌దొచ్చేసి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇదైతే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట. ఇదొచ్చేసి బ్యాంగిల్ స్టోరేజ్ అనమాట. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ బ్యాంగిల్ స్టోరేజ్ గనక తీసుకెళ్తే మీకు చాలా బావుంటుంది. గ్లాస్ బ్యాంగిల్స్ కానీ, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఏవి పెట్టుకున్నా గూడా డ్యామేజ్ అనేదే అవ్వదనమాట. ఇట్లా మధ్యలో వుడెన్‌ది ఇచ్చారనమాట బాక్స్ అనేది. మీకు కదలకుండా ఉంటుంది బాక్స్. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. ఇట్లా మధ్యలో వచ్చేసి ఒక బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అది ఇచ్చారనమాట. చాలా బావుందండి. నాకు చాలా నచ్చింది. నాకు ట్రావెలింగ్‌కి చాలా యూజ్ అవుతుంది. మనకి ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే మెయిన్‌గా అవైతే చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట మనకి ట్రావెలింగ్‌కి. మనం ట్రావెలింగ్‌కి బ్యాగ్‌లో పెట్టుకున్నప్పుడు ఏందంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. మామూలు కవర్‌లో గానీ, బ్యాగ్‌లో పెట్టినప్పుడు. ఇలా గనక ఇలాంటిది తీసుకుంటే మాత్రము చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దీని ప్రైస్ గూడా నాకు చాలా రీజనబుల్‌గా అనిపించిందండి. 100 చేంజ్ ఆర్ 200 చేంజ్ ఉనింది. క్వాలిటీ చాలా బావుంది. ఆ అమౌంట్ పెట్టొచ్చనమాట దీనికి. ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.